ప్రతిభగల నటుడు సత్యదేవ్ సినిమా అంటే ఎంతో కొంత మంచి కంటెంట్ ఉంటుందనే అంచనా ఉంటుంది. కృష్ణమ్మ సినిమా ట్రైలర్ కూడా కొద్దో గొప్ప ఆసక్తి కలిగించినప్పుడు సగటు ప్రేక్షకుడు కూడా ఇదే ఊహించాడు. మరి ఈ రోజు రిలీజ్ అయిన కృష్ణమ్మ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళితే 2004 సంవత్సరం ప్రాంతంలో విజయవాడ నేపథ్యం. ముగ్గురు స్నేహితులైన సత్యదేవ్, లక్ష్మణ్, కృష్ణ బుర్గుల కలిసి నివసిస్తుంటారు. వారిలో ఒకడు చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుంటే మిగిలిన ఇద్దరు గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. అనుకోకుండా ఈ ముగ్గురు ఒక పెద్ద కేసులో నిందితులుగా ఇరుక్కోవాల్సి వస్తుంది. అసలు క్రైమ్ చేసిన వ్యక్తిని కాపాడేందుకు కొన్ని పెద్ద చేతులు ఈ ముగ్గురిని ఇరికిస్తారు. ఎవరా పెద్ద చేతులు, ఏమిటా నేరం, చివరికి ఏమవుతుంది? కథగా చెప్పుకుంటే ఈ సినిమా స్టోరీ ఇంతే. అమాయకుల మీద కేసు ఫ్రేమ్ చేసి ఇరికించడం, హింసించడం అనే ప్లాట్ పాయింట్ కొత్తేం కాదు. ఆల్రెడీ విచారణ, జై భీమ్ సినిమాలు ఈ జానర్లో టాప్ సినిమాలు అనిపించుకున్నాయి. అలా అని ఆ తరహా కథలు రాసుకోకూడదని కాదు. ప్లాట్ పాయింట్ ఒకటైనా ఏ కథకి ఆ కథని రక్తి కట్టించవచ్చు. అయితే ఎలా చూసుకున్నా ఈ సినిమా ఆ సినిమాల స్థాయినైతే అందుకోదు. ఇందులో కథ లేదంటే లేదని కాదు, ఉంది. కథనంలో ట్విస్టులు గట్రా లేవంటే అది కాదు. మరి తేడా ఎక్కడొచ్చింది? ఏది ఎంత చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని తనం ఫస్ట్ హాఫ్లో ప్రధానంగా కనిపించింది. అసలు చెప్పాలనుకున్న కథ నిడివి గంటన్నారుంటే మిగతా గంట ఏదో నింపాలి కాబట్టి నింపినట్టుంది. సత్యదేవ్ హీరో కాబట్టి అతనికి ఒక హీరోయిన్ ఉండాలనుకుని అసలే గూడ్స్ బండిలా నడిచే ఫస్ట్ హాఫ్కి అదనపు భోగి తగిలించినట్టేంది. అసలు ఆ ట్రాక్ ఏమిటో, కథకి ఆవిడ గారి అవసరం ఏమిటో, ముగింపేమిటో అస్సలు అర్థం కాదు. ఈ లోపానికి తోడు సత్యదేవ్ క్యారెక్టర్ ఒకటి. హీరో పాత్రతో మమేకం అవ్వడానికి బదులు ప్రేక్షకుడు కూడా ఇదేం హీరో పాత్రరా బాబు అనిపిస్తూ విసుగొస్తుంది ఫస్ట్ హాఫ్లో. అలాగే వీటికి అదనంగా బలహీనమైన బ్యాక్గ్రౌండ్ స్కోరు, అక్కర్లేని పాటలు మరింత నీరసాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి. ఇంకా డైలాగుల విషయానికి వస్తే 2 చోట్ల తప్ప అత్తుకునే విధంగా ఒక్క డైలాగ్ కోలేదు. పదవి ముండలాంటిది, మీరన్నంత ఈజీ కాదు వదిలేయడం. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావడం పుస్తకాల్లోనే ఉంటుంది, నిజ జీవితంలో కాదనే డైలాగ్ బాగున్నాయి. అలాగే ఈ సినిమా టెక్నికల్గా బాగానే ఉన్న కంటెంట్ పరంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. ఇంటర్వ్యూలో విలన్ని రివీల్ చేయడంతో క్లైమాక్స్ ఊహించేలా అయింది, ఊహించినట్టే జరిగింది కూడా. అలాగే సెకండ్ హాఫ్లో కాస్త కథనం గాడిలో పడి ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. ఫస్ట్ సీన్లో ఉన్న పాయింట్ సెకండ్ హాఫ్లో క్రమంగా రివీల్ చేయడం చాలా బాగుంది. అయితే దర్శకుడు పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టి మిగతాది గాలి కుదిరేసినట్టు అనిపించింది. 2 గంటల 17 నిమిషాల నిడివి గల సినిమా అన్నప్పుడు 2 గంటల సినిమా ఉత్కరతంగా నడవాల్సిందని లెక్కలు వేసుకుని దిగాలి. కానీ అలా దిగలేదు, అందుకే చూసే వాళ్ళకి ఎక్కలేదు. కేవలం 17 నిమిషాలే ఆసక్తి కలిగించేలా ఉంది. థియేటర్ పరీక్షల్లో సినిమా పాస్ అవడానికి అది సరిపోదు. పైన చెప్పుకున్నట్టు సత్యదేవ్ నటనలో తూకం తప్పింది. ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న అతను ఇందులో ఎందుకో అసహజంగా ఫోర్స్డ్గా కనిపించాడు. అవసరానికి మించిన కోపాన్ని ప్రదర్శించడం, ఒక్కో చోటైతే డైలాగ్ డెలివరీతో కూడా నిరాశపరిచాడు సత్యదేవ్. ఫైనల్ గా ఈ సినిమా బాగుందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం క్లైమాక్స్. ఆ ముఖ్యమైన అంశం ఇక్కడే తీరిపోయింది. మెయిన్ విలని అంతమొందించే సీన్ చాలా సాదాసీదాగా, పేలవంగా, బూజు పట్టిన పాత చింతకాయలాగా ఉంది. రివెంజ్ డ్రామా బాగానే ఉన్న ప్రేక్షకుడు కావాల్సిన బలమైన ముగింపు ఈ సినిమా లేదు. ఫైనల్ గా ఈ సినిమా యావరేజ్ సినిమా అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.